ఇరిగేషన్స్ లేవు. 2000 మంది అయింది. రైతు బంధు లేదు. మరి ఎట్లా బతకాలి రైతులం? రోజు పోయి దున్నకున్నా సరే రోజు సంచులకే తిరుగుతారా? ఒక్కసారి వేసుకొచ్చుకుంటుంది 4 ఎకరాలు ఉన్నోళ్ళం. ఇలా లేని ఎట్లా చేయాలి? రోజు ఇరిగే సంచులకు వస్తే ఎవడు దున్తాడు, ఎవడు నీళ్ళు పెడతాడు? ఎట్లా చేయాలి మరి? రేవంత్ రెడ్డి చేసిన సంసారం ఏమది ఇది? మంచిగానే చేస్తుండే కదా. ఏం మంచిగా చేస్తున్నాడు? ఏం మంచిగా ఉన్నది? రైతు బంధు లేదు, ఇరిగే లేదు, మన సంచులు 2000. మీకు అన్ని ఫ్రీ ఇస్తున్నాడు కదా. ఏం ఫ్రీ ఇచ్చిండు? బస్ కిరాయి మేము పోతున్నామా? మేము చేను విడిచిపెట్టాం పోము, మేము పోతామా? మరి మాకు కేసీఆర్ కావాలి. ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత కాదు, ఇప్పుడే కావాలి. ఇప్పుడే కేసీఆర్ ఇప్పుడే కావాలి. కేసీఆర్ ఏమి ఇస్తాడమ్మా? మాకు సంచులు ఇస్తాడు, ఇరిగి ఇస్తాడు, రైతు బంధు ఇస్తాడు, కావాలి. ఓకే రైట్. అమ్మా నీ పేరు ఏం పేరు? నా పేరు మల్లమ్మ గారు. ఈ ఊర్లో బస్సు లేదు, పోనీకి రానిక ఇబ్బంది అవుతుంది చాలా. మరి మాకు కేసీఆర్ అయితేనే ముఖ్యం. ఈ రేవంత్ రెడ్డి ఏం పనులు చేస్తలేడు, ఒక్క పని కూడా ముఖ్యం లేదు. ఒకటి బస్ కిరాయి టికెట్ ఒకటి, కరెంట్ బిల్ ఒకటి, ఆ 2 చూసుకొని మురిసినాం గాని అంత మిగిలేం లేదు. అన్నిట్లలో చెడిపోతున్నాం, ఖరాబ్ అవుతున్నాం, అన్నిట్లలో ఖరాబ్ అవుతున్నాం. ప్రతి దినుసులలో కూడా ఖరాబ్ అవుతున్నాం. ఈ 2 ముఖ్యం. ముఖ్యం ఏమది? ఒకటి బస్సు పిరి ఒకటి, కరెంట్ బిల్ ఒకటి. ఇంకా 2 తప్ప ఏం లేదు. రేవంత్ రెడ్డి చేసింది ఏం ముందర పడతలేదు. మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అయితే అంటున్నాడు. అవసరం లేదు, ఆయన అవసరమే లేదు. మాకు కేసీఆర్ కావాలి, కేసీఆర్ కావాలి. ఏమి చెరువు నాకు మాత కూడా 5 ఎకరాలు ఉన్నది. ఇక దానికి ఏమైంది? మా సందులో కొమ్మంటే పొద్దు కింద అకుండా అలిగిలియాలి. మేము అన్నీ బుక్ చేయాలంటే ಮತ್ತೆ పెద్ద ఫోన్లు ఉన్నాయా బుక్ చేయడానికి? ఈ పొద్దుగాల పోయినామంటే 30 రూపాయలు, పొద్దుగాల మీకు 30 రూపాయలు, 60 రూపాయలు బస్ కిరాయి మాకు. మా ఊరుకు బస్సు ఉన్నదా? బస్సు లేదు. మరి ఎట్లా చేయాలి? ఏం చేయాలి మరి? గ్యాస్ నింపు, గ్యాస్ తోటి కూడా కష్టమే. ఈ పొద్దు చేసినంట నెల నాటికి వస్తాడు గ్యాస్. అప్పుడు గ్యాస్ ఎందుకు ఇచ్చా? ఆ గ్యాస్ లేకపోతే పొయ్యి కట్ట మేము వండుకుంటాడు. గ్యాస్ అయిపోయింది, అలా మేము వండుకోలేము. సగం ఉడికింది, సగం ఉడుకోలేదు. ఎక్కడి చదువుకున్న పిల్లకు 2500 ఇస్తామని చెప్పిండు కదా. ఒక ఇంట్లో 2500 కూడా లేవు. ఉన్నాయా? లేవు. అవి లేవు, ఇవి లేవు. ఏది పాడు చేయలేడు. ఇమ్మడో కాడుకు వచ్చిన ఖరాబ్ అయినాం. మరి నీ పేరేం పేరు? నా పేరు అంజమ్మ. పిల్లలు 15 చదివి ఒట్టిగా రోజులు పని తిరుగుతున్నారు. వాళ్ళకు జాబులు ఇస్తామని ఒక్కరికి జాబ్ లేదు. ఇవ్వరు. 67,000 జాబులు ఇచ్చిన ఇవరకు తిరుగుతు. మా పిల్లలే ఉన్నారు. నా కొడుకే ఇప్పుడు టీచర్ జాబ్ కు అప్లై చేస్తాను. 2 ఉల్లలు కూడా ఇంకా రాసుడు మీద ఉన్నాడా? ఇంకెన్నాడు వేస్తాడు అని ఇంట్లో మనవాడ ఎన్నో వేస్తాడు. ఇంకా మనకు సాగు మీకు ఇప్పుడు మీ ఏజ్లు ఇప్పుడే వేయకపోతే ఎప్పుడు వేస్తాడు మీకు చెప్పు? ఏమిటి చేస్తున్నాం? వేసిన మరి ఓకేనా చెప్తున్నాడు. మన సంచులకు రేటు ఎక్కువ పెట్టి దించుకు ధర తక్కువ పెడుతున్నాడు. దించు కూడా ధర ఎక్కువ పెట్టాలి. మన సంచులు ఒక్కొక్కటి 2000 ఉంటుంది. ఇరవై సంచికి మాకు దించే ఫోన్ కు ఏడ బుక్ చేయాలి? బుక్ చేస్తుందా ఫోన్లకు? ఆడవాళ్ళకు ఫోన్ చేస్తామా? బుక్ చేస్తుందా? ముచ్చమంత ఫోన్ కు ఆడికి ఎలా పడుతున్నాడు? అసలే వద్దు, వెనకాలకు వద్దు, రానే వద్దాడు. ఇంకా మర్రా ఆడేళ్ళకి తీరంగా 2000 ఒక్కొక్క ఇంటి ఆడబిడ్డ బిడ్డ మీకు వేస్తాడు. ఇట్లా చెప్పిండు, ఇట్లా చదువుకున్న వాళ్ళకి ఇస్తా బిడ్డ మీకు దివిటాడు. వేసుడు ఆయన దివిటాడు, దివిట రాయి అంతే. ఇక్కడ మహిళల ప్రభుత్వం ఇది, ఇందిరమ్మ ప్రభుత్వం. మహిళలకి పెద్దపీట చేసిన సంసారమే ఉన్నది కానీ ఏ సంసారం లేదు. కేసీఆర్ ఇందిరమ్మ చేసిందే ఉన్నది. రేవంత్ రెడ్డి నేనే ముఖ్యమంత్రి అయితే సున్నం పెట్టుకోలేరమ్మా, నెత్తికి సున్నం పెట్టుకోలేరమ్మా. అంతకేం లేదు, అంతే. మాకు రైతులకు పంటకు రేట్ ఎక్కువ పెట్టమాను, మంచాలకు రేట్ ఎక్కువ పెట్టింది కదా. మా దించు కూడా రేట్ ఎక్కువ పెట్టమా. అట్లా లెక్క. ఆడదానికి ఒక్క ఇంట్లో ఆడదానికి 2000 వేస్తాను. అవి లేవు. పిల్లలు చదువుకున్న వాళ్ళకి డీటెయిల్ చేస్తాను. ఇవ్వరకు లేవు. వెళ్ళడు వస్తాయి. ఇంకా ఇంకెన్నడు వస్తాయి? పిల్లలు పుట్టిరు, మరి పిల్లలు పెద్దగా అయ్యారు. వాళ్ళు కూడా చదువుకుంటున్నారు. ఇంకెన్నడు వేస్తాడు? ఇక్కడ నువ్వు మహిళా గ్రూప్లలో ఉన్నావా? డాకర్ మహిళ వడ్డీ లేని రుణాలు ఇస్తుండట కదా. ఇస్తున్నాడు వడ్డీ, అన్ని వడ్డీ కడుతున్నాం. ఆడ కట్టకపోతే మరి డబ్బులు వేస్తున్నాడు.
డబ్బలు వేస్తున్నాం వడ్డీ మేము 15 రూపాయల కడికలు కట్టుకుంటున్నాం సంసారం మీద వడ్డీ అన్ని చేస్తున్నాం మేము కూడా ఏ న్యాయం చేస్తలేడు గ్రూపులకు లేదు బొరుపులకు లేదు మరి ఎవరు కావాలి వచ్చేసారి ముఖ్యమంత్రి? మాకు వచ్చేసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలి మాడే పని చేస్తాడు అన్ని మరి ఇక నాకు బుక్ లేదా ఫోన్ లేదా ఫోన్ బుక్ చెయ్యు అంటే నేను ఏం చేయాలి గ్యాస్ కు శనివారం వచ్చి వట్టిగా ఇచ్చిపోతుండే పైసలు తీసుకొని ఇప్పుడు బుక్ చేయ అంటే నాకు బుక్ చేయొస్తుందా నాకు చేయొస్తుందా నాతో ఫోన్ ఉన్నదా పెన్షన్ వస్తుందా మరి? వస్తుంది ఎంత ఎంత గవ్వే కేసీఆర్ వేసిన 2000 గవ్వే ఇంకా 4000 ఇస్తానన్నాడు నారం గుంజుతున్నాడు ఇంకేం లేదు మరి ఎట్లా ఈసారి ఓట్లు వస్తే ఏమడుగుతావు? ఏమడుగా రైతు బంధు లేదు ఏది లేదు రైతు ఏం చేయాలి? పంట వండియాలి భూమి సాగు చేయాలి సాగు చేయాలి 1400 సంచి పోయి నువ్వు 21,50 చేసినావు 21,50 చేసినావు యాడికి వెళ్దావని 21,50 చేసినప్పుడు నువ్వు రైతు బంధు వేయలేవు వరకు 21,50 చేసినప్పుడు నేను వ్యవసాయం యాడికి వెళ్తే అని రైతు ఎండి ఎట్లా చేయాలి చెప్పు మరి ఒకటి అది ఓటీపీ చెప్పానట ఇగో నాతో గీ ఫోన్ ఉన్నది కొద్ది ఈ ఫోన్ ఉన్నది జోయిపేటకి వెళ్ళి 8 రోజులు తిరిగిన ఒక్క మనిషి అంచిస్తలేడు ఎటు చేయాలి ఎన్ని ఎకరాల భూమి ఉన్నది మరి? నాకు 4 ఎకరాల భూమి ఉంటది అంట మరి ఏ పంట వేస్తున్నావు వల్ల? వరి పంట వేస్తున్నా వరి పంట వేస్తున్నా మరి అందరికి రైతు బంధు ఇచ్చినామని చెప్తున్నాడు రైతు భరోసా మళ్ళా రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. రుణమాఫీ లేదు వరకు రైతు బంధు లేదు వరకు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు ఇప్పుడు మనము ఇది తిన్నాక తినలేదంటే బాగుండదు. మరి గత ప్రభుత్వంలో ఎట్లుంటుండే? మరి అప్పుడు మేము తిన్నాం కేసీఆర్ ఉన్నప్పుడు హరబ్బార్ వేసిండు టైం కేసిండు టైం తెచ్చిండు మందు కాడ మాత్రం రైతుకు తిప్పలు రాలేదు ఆటోలకు ఇస్తే వాళ్ళు వేసుకొస్తారు మాకు అది ఇబ్బంది చాలా అది అవుతున్నది. మరి మధ్యలో పెళ్లి కూడా చేసినావే నేనా చేసిన ఏంది మరి కళ్యాణ లక్ష్మి తులం బంగారం? కళ్యాణ లక్ష్మి లేడు కళ్యాణ లక్ష్మి ఏ లక్ష్మి లేదు ఆ తులం బంగారం వేయలేడు ఏ బంగారం వేయలేడు మాట్లాడు 5 నెలల కింద 5 నెలలు అయింది రైతు కళ్యాణ లక్ష్మి లేదు ఏ లక్ష్మి లేదు 5 నెలలు రాలేదు మరి ఎందుకని వస్తలేవు అట్లా గతంలో వస్తలే గతంలో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాయా? అప్పుడు వచ్చినాయి అప్పుడు వచ్చినాయి కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి లేవు. అన్న చెప్పండి అన్న, రైతులకు ఇస్తున్న హామీలన్నీ ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ ఏమైతే ఇచ్చిండో రైతు రుణమాఫీ అన్నాడు, రైతు భరోసా డబ్బులు వేస్తున్నామని చెప్తున్నాడు, రైతులకు సకాలంలో ఎరువులో బ్యాగులు అందిస్తున్నామని చెప్తున్నాడు, రైతులు పండించిన ధాన్యాన్ని కూడా ఒక గింజ లేకుండా కూడా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నాడు. ఇది కరెక్టేనా? కొన్నడా? అది కొనలేదన్నాం. ఇది ఏంటంటే మేము పంట చేసినాం ఓకే. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి పంట వేసినప్పుడు డైరెక్ట్ పోయి సంచులు వేసుకొని వస్తుంటాం. ఇప్పుడు పంట వేసినాం, మొన్న యాసంగి వేసినాం కదా, వేసినప్పుడు పంట కోసినాం, వడ్లు జోకడం లేట్ అయింది. జోకడం అయిన తర్వాత కూడా లారీలు రాక 1 month ఉన్నాయి వడ్లు, మొలకలు వచ్చినాయి, సగం అట్లా పోయినాయి. లాస్ట్కి మళ్ళీ మేము సొంత ట్రాక్టర్ పెట్టుకొని రైస్ మీదకి వెళ్ళినాం. ఆడ ఎన్ని కట్లు అయినా ఏమో మాకు తెలియదు, అది ఎన్ని ఇస్తే గన్ని తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు సన్న వేయమంటారు, సన్న వేయమంటే మాకు దిగుబడి రాదు, దొడ్డి వచ్చినంత దిగుబడి రాదు. బోనస్ అంటారు, బోనస్ ఎప్పుడు ఇస్తాడో మాకు తెలియదు. మరి 2 ఏళ్ల నుంచి నీకు ఒక్కసారి అన్న బోనస్ వచ్చిందా అన్న? సన్న వడ్లు వండిస్తే సన్నలు వేస్తే బోనస్ లేక మేము వేయలేము. రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నమ్మకం లేకపోతే ఎట్లా మరి? ఇప్పుడు నమ్మకం లేదు మాకు. ఓకే, ఎందుకు నమ్మకం లేకుండా పోతుంది ప్రభుత్వం మీద? 6 గ్యారంటీలు ఇవ్వబట్టే ప్రజలు మస్తు ఇచ్చాడు, నోటికి వచ్చినాయని చెప్పేసిండు. అలా హామీ లేనిది ఉచిత బస్సు వాళ్ళు గుద్దుకోనికి వాళ్ళకి పెట్టిండు. ఇప్పుడు మొగళ్ళు ఇప్పుడు నేనే పోయినా అనుకో, ఒక ఆమె ముసలామె వస్తుంది, వచ్చినప్పుడు బిడ్డ జర సిటీ అంటది, ఒకసారి ఇస్తాం. ఇక ఇంకో ఆమె లేడీస్ ఒక మాట అన్నది అనుకో మమ్మల్ని,
ఆ ముసలామె కూడా సీటు వాళ్ళకి విలువిస్తూ లేదు ఇప్పుడు అసలు ముసలామె అనేది చూడకొచ్చారు. చూసులు లేదు. మేము పైసలు పెట్టినాం, నువ్వు పైసలు పెట్టినావా అన్నట్టు ఉన్నది లెక్క. మరి ఎట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అయితే అంటున్నాడు. మరి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటది? ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది? ముఖ్యమంత్రి అయితే అది ఇక ఇంకో విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు వచ్చే ప్రభుత్వంలో ఇప్పుడు ఈ నడిచే ప్రభుత్వంలో కేసీఆర్ ఉంటే ఇంకో రేంజ్ కోతుంటే ఇప్పుడు ఏంటంటే మెట్టు దిగిపోయినాం. అంటే మీరేమో మెట్టు దిగినమని ఒక రైతుగా నువ్వు చెప్తున్నావు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్తున్నాడు. కేసీఆర్ 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎంటకి దొబ్బేసిపోయిండు, నేను దాన్ని చక్కబెట్టుకుంటూ వస్తున్నా ఒక్కొక్కటిగా అని చెప్పేసి ఈయన అంటున్నాడు. పెట్టుకుంటే అంటే మనం ఒక కుటుంబాన్ని లెక్క చూసుకుంటే ఒక కుటుంబం మొదలు పడితే మన చిన్న కుటుంబానికి ఎంతో తిప్పలు అప్పులు చేస్తాం. ఓకే, అతను అప్పు చేసిండు అంటారు, అప్పు చేయొచ్చు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టలేడు కదా. ప్రతి ఒక్కరికి రైతు బంధు కానీ పింఛన్ కానీ ఇప్పుడు బాల్యంతలకు వాళ్ళకు కానీ ఏ టైం లేదు కావాలో అది ఇచ్చిండు. అప్పు చేయొచ్చు కానీ పబ్లిక్ని కష్టపెట్టలేడు కదా. ఇప్పుడు నువ్వు అప్పు చేస్తున్నావో ఏం చేస్తున్నావో తెలియదు కానీ పబ్లిక్ మాత్రం తిప్పలు ఉన్నది. ఏం తిప్పలు పెడుతుండు? పబ్లిక్ని ఏ విధంగా తిప్పలు పెడుతుండు? ఎట్లా ఇదే చూడు, మందు సంచులు యూరియా పోతే ఇప్పుడు యాప్ ఒక అతనికి చదువు రాదు, నువ్వు చేయబెట్ట నువ్వు చేయబెట్ట అంటే నాది నాకైతే లేదు నీకేం చేయాలని ముసలి తోసేస్తారు పోతారు. ఇప్పుడు నాకే ఒక్క సంచి రాలేదు ఇప్పుడు యూరియా బుక్ చేద్దామంటే అయిపోయింది. కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లా వస్తుండే మీకు మందు బస్? డైరెక్ట్ పోయి ఇట్లా రేపు నాటేస్తున్నామంటే ఎలా పోయి వేసుకొని వస్తుంది. అంతేనా? మరి సరే, మరి ఎట్లుందన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి తేడా ఏం కనిపిస్తుంది? కేసీఆర్ ప్రభుత్వం ప్రజల పాలన, ఇదే ప్రజాపాలన. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన, ఇది డబ్బుల పాలన, ఇది ఏ పాలన నాకు చెప్పనీకి వస్తలేదు. కేసీఆర్ పాలన ప్రభుత్వం ప్రజల పట్ల ఉండే, ఇప్పుడు వైద్యుల పట్ల ఉండే. అదే కానీ ఇప్పుడు ఇది ఏంది కిట్టు లేదు, కేసీఆర్ కిట్టు. ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత 12,000 12,000 13,000 అవి అన్ని పోయింది. రైట్, మరి చివరిగా చెప్పండి అన్న, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే నెక్స్ట్ కేసీఆర్ వస్తేనే ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. మెయిన్ అది. ఇప్పుడు ఆనాటి నుంచి మస్తు పరిపాలన చేసినావు. తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చినట్టు కదా, ఇవ్వచ్చు కానీ నడిపించే శక్తి ఉన్న క్యాండిడేట్ కావాలి కదా. ఇతను క్యాండిడేట్ శక్తి వాళ్ళ పరిపాలన చేస్తుంటో అన్నిట్లో తిరిగిండు కదా, అన్ని రాజకీయాలలో తిరిగిండు. తిరిగి వాళ్ళకి తెలుసుకొని దీంతో నాకు సంబంధం లేదని బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసాడు. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన అయితే బాగుంటుందా? కేసీఆర్ పరిపాలన అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఉన్న రేవంత్ ప్రభుత్వం అయితే అసలు ఏం పాలన కూడా బాగాలేదు. మా గ్రామంలో 10 వార్డులు ఉంటాయి. 10 వార్డులకు వచ్చేసి ఏ వార్డులో కూడా అసలు నీళ్ళు అనేటివి లేవు. వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు మినీ ట్యాంకులు స్టార్ట్ చేసినాం, గ్రామ పంచాయతీ నుంచి వేసుకోమని అన్నారు. పైనుంచి వచ్చే నిధులు కూడా ఇప్పటి వరకు లేవు. ఇప్పుడు మేము గెలిచి 6 నెలలు అవుతుంది. అప్పటి నుంచి మొన్న శాలరీస్ పడ్డాయి. 6 నెలల నుంచి అసలు శాలరీస్ అనేది లేదు మా సర్పంచ్లకి. గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు కూడా టైంకు రావడం లేదు. అసలు ఇప్పటి వరకు కూడా సీసీ రోడ్లు అనేటివి లేవు, అసలు ఒక మోరీలు అనేటివి లేవు. ఇప్పుడు ప్రజలకు 6 హామీలు ఇచ్చిండు. హామీలలో అసలు ఒక్కటి కూడా అమలు చేసింది లేదు. ఏమన్నా అంటే నేను బస్ ఫ్రీ పెట్టినా అని అంటుండు కానీ బస్ లో మేము రోజు ఎందుకు ఎక్కుతాం? మరి రైతులు రోజు ఎందుకు ఎక్కుతారు? రోజు డ్యూటీలు చేసే వాళ్ళు ఎక్కుతారు. అక్కడ జీతం వస్తుంది, ఇక్కడ బస్ ఫ్రీ ఉంటది. వాళ్ళే లాభం అవుతారు కానీ రైతులు అయితే లాభం లేదు కదా. రోజైతే ఎక్కం కదా. ఆ బస్ లో కూడా అప్పుడప్పుడు చూస్తా ఉంటాం, జుట్లు పట్టుకొని కొట్లాడే పరిస్థితి ఉంది. అసలు ఆ పరిస్థితి ఏం అవసరం? మాకు రైతులకు ఉపయోగపడి పని చేయాలి గానీ ఇప్పుడు జాబ్లు ఉన్నోళ్ళనే ఇంకున్నోళ్ళు అయితే రైతుల పరిస్థితి ఏంది? అంతే కదమ్మా. ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తాము, ఇక్కడ మహిళా ప్రభుత్వం నడుస్తుంది ప్రాణాఖ్యంగా. అంటే ఏ పథకం వెనకాలైనా ముందైనా మహిళ పేరే ఉంటుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కావచ్చు, సబ్సిడీ గ్యాస్ విషయంలో కావచ్చు, ఒక కొత్త రేషన్ కార్డు కావాలంటే మహిళ పేరే కావాలి, సన్న బియ్యం కావాలన్నా మహిళ పేరే కావాలి. ప్రతి అంశంలో మహిళ పేరు తీసుకోవడమే ఇక్కడ రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తామని చెప్తున్నాడు. డాక్రా మహిళా గ్రూపులకు ప్రత్యేకంగా వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తున్నామని చెప్తున్నాడు. మరి ఇది వాస్తవమేనా?
లేదు సార్, కోటి మంది మహిళలని కోటీశ్వరులుగా ఏడికేం చేస్తాడు. కోటి మంది మహిళలని కోటీశ్వరులుగా చేయాలంటే కోటి కోట్లు కావాలి. ఒక సభ్యురాలకి 2,000 ఇయ్యని సీఎం కోటి మంది మహిళలకు ఒక్కొక్క సభ్యురాలకి ₹1,00,00,000 ఏడికేని ఇస్తాడు. ఒక 2,000 ఇయ్యనికి చేతనైతలేదు. ఒక సభ్యురాలకు ఒక పింఛన్ లేదు. 4 ఏళ్ళు అవుతుంది ఇప్పటి వరకు అసలు పింఛన్లు లేవు, కొత్త పింఛన్లే లేవు. ఇప్పుడు ప్రతి ఒక్క ముసలమ్మలు, తాతలు, అవ్వలు నేను గెలిచిన సంది కూడా ఇంటికి తిరుగుతా ఉన్నారు. వాళ్ళకి నేను ఏం చెప్పాలి? ఇప్పటి వరకు 2.5 ఏళ్ళు అవుతుంది గెలిచిన సంది ఎవరికి పింఛన్ ఇచ్చిండు, ఎవరికి పెంచిండు? మీ గ్రామంలో దాదాపుగా ఎలాంటి సమస్యలతోటి ఒక సర్పంచ్గా మిమ్మల్ని ఇక్కడ ప్రజలు కలుస్తుంటారు? ఆ సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయి? మరి వాటిని ఏ విధంగా వాటి మీద దృష్టి సాధిస్తున్నారు మీరు? సార్, ఇక్కడ మా దగ్గర అయితే ఇప్పుడు కొన్ని వార్డ్స్లలో అసలు సీసీ రోడ్లు లేవు. కొన్ని వార్డులలోనేమో అసలు మోరీ సౌలత్ లేదు. వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉంది. అసలు ముసలి వాళ్ళు అయితే చాలా మంది బీద వాళ్ళు ఉన్నారు మా గ్రామంలో. పింఛన్ల కోసం చాలా సార్లు వచ్చి అడుగుతుంటారు. కానీ సీఎం చెయ్యింది మనమైతే వేయలేం కదా. అసలు ఆయన జూన్ 2 తారీఖు రోజు రిలీజ్ చేస్తా అన్నాడు. అన్నప్పటి నుంచి మేము అసలు వాళ్ళ అప్లికేషన్స్ తీసుకొని దగ్గర పెట్టుకుంటున్నాం. తీసుకొని ఎందుకు వచ్చి ఆయన చెయ్యింది? ఇప్పుడు వాళ్ళకి మేము ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు మహిళలను సార్కి మేము సీఎం ప్రోగ్రామ్ అయినప్పుడు ఒకసారి నేను కలిసి మాట్లాడినా 2 సంవత్సరాల కింద. అప్పుడు అన్నాడు, 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తా, మీ మహిళలు అనేది ముందుకు రావాలి, మహిళా సాధికారత అంటే ఏ విధంగా ఉండాలనేది మాకు చెప్పిండు. నేను మండల్లో అధ్యక్షురాలుగా చేసిన. అప్పుడు సార్కి, సీఎం సార్కి డైరెక్ట్ కలిసి మాట్లాడినప్పుడు మహిళలందరూ ముందుకు వచ్చి మహిళా సాధికారత అంటే ఏ విధంగా ఉంటుంది అనేది మీ మహిళలు ముందుకు వచ్చి అన్ని రంగాలలో పాల్గొనాలని చెప్పింది ఆయననే. ఆయన అన్న క్షణం నుంచి కూడా మేము ఇది కాదు అని అనుకున్నాం. అట్లాంటిది ఇప్పుడు ముందుకు వచ్చి చేద్దాము అంటే ఆయన ఏది పంపంది మేము ఎట్లా చేయాలి? గ్రామ ప్రజల్ని ఇప్పుడు ఆయన పైనుంచి నిధులు పంపుతుంది కదా, వాళ్ళని మేము చూసుకునేది. 1700 జనాభా ఉంది, వాళ్ళని ఎట్లా పోషించాలి? వాళ్ళకున్న సమస్యలు నేను ఎట్లా తీరాలి? గ్రామ పంచాయతీ కేసు నిధులు కూడా ఇప్పటి వరకు లేవు. జీతాల 6 నెలల నుంచి మొన్నేసిండు. మహిళలకు ఇప్పుడు 2,000 అడుగుతారు. ఇప్పటి వరకు సర్పంచులు లేకుండే అడగలేరు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా 2,000 ఇస్తామన్నారు కదా, ఇంకేం చేయాలి? అప్పుడు రాసుకున్న ప్రజాపాలనలో ఇప్పటి వరకు 2,000 లేదు, కొత్త పింఛన్లు లేవు, వికలాంగులు ఉన్నారు, భర్త చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకైనా పింఛన్లు ఇవ్వాలి కదా. ఇప్పటి వరకు అసలు ఏం పని కూడా చేసలేడు ఈ ప్రభుత్వం. అసలు బానే లేదు. ఏందమ్మా మరి ఇప్పుడు గ్రామానికి సంబంధించిన వాటర్ ట్యాంకర్లు ఉంటాయి, మరి గ్రామానికి సంబంధించి గ్రామ కార్మికులు ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ వేతనాలు ఏ విధంగా వస్తున్నాయి? మీ దగ్గరికి మన కంప్లీట్ వస్తున్నాయా, లేకుంటే సర్పంచ్ల చేతి నుంచి ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నదా? ఇప్పటి వరకు అలాంటివి జరిగితే నువ్వు ఇప్పుడు గెలిచిన 6 నెలల నుండి ఈ గ్రామానికి ఎంత ఖర్చు చేసినావు? ఎంత నీకు బిల్లులు పెండింగ్ ఉన్నాయి? ఇప్పటి వరకు నేను గెలిచినప్పటి నుంచి మొత్తం చేతి మీదకనే పెడుతున్నా సార్. కొంత అమౌంట్ వచ్చిందని పాత సెక్రటరీ వాళ్ళు వరకు వేసిరు కదా సర్పంచులు లేకముందు. అప్పుడు వాళ్ళే ఇచ్చేసిన బిల్స్. ఇప్పటి వరకు నేను బిల్స్ పెట్టుకోకుండా పని చేస్తున్నాను. ఇప్పుడు 5-6 లక్షల వరకు మోరీలు తీపియడం కానీ, ఇప్పుడు శానిటైజేషన్ కానీ, మళ్ళీ వాటర్ లీకేజ్ కానీ, మినీ ట్యాంక్స్లు స్టార్ట్ చేసినాం మొన్న. ఇప్పుడు గ్రామంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కానీ అవన్నీ కూడా మేము చేతి మీదకనే పెట్టి చేసుకొస్తున్నాం. ఇప్పుడు మిత్రులకు సరిపోయే పరిస్థితి లేదు. మరి గ్రామ పంచాయతీలకు పైసలు పంపితేనే కదా మేము ఇంకా ముందుకెళ్ళి దూసుకెళ్తాం. మహిళా సాధికారత ఉంటే ఏ విధంగా ఉండాలి, ఇట్లుండాలి అట్లుండాలని నువ్వు చెప్పడం కాదు. నువ్వు చెప్పినావు కాబట్టి ముందుకు వచ్చినాం. ఈ రోజు మేము అధికార పార్టీ కాకపోవచ్చు, అయినా కూడా మేము సాధించుకోవాలనే పట్టుదలతో ముందుకు వచ్చినప్పుడు నువ్వు కూడా నడిపించాలి. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను ఏడికేం చేస్తావు? నీకు 2,000 ఇయ్యనికనే శాతం అయితలేదు. నువ్వు ₹1,00,00,000 ఏడికిస్తావు, ఏడికెంచి ఇస్తావు? పింఛన్ లేనికి శాతం అయితలేదు నీకు. ఇప్పుడు అందరు కూడా పింఛన్లే అడుగుతారు. ప్రతి ఒక్క రోజుకి వచ్చి కనీసం ఒక 10-12 మంది అడుగుతారు. వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి? మరి ఎట్లా దృష్టి సాధిస్తున్నారమ్మా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళ పైన? మీ కృషి ఏ విధంగా ఉంది? ఎట్లా చేయబోతున్నారు? మరి ఏంటి మీ ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రికే విద్యాశాఖ కూడా ఆయన దగ్గరనే ఉంది. మరి దాని మీద ఎట్లా దృష్టి సాధిస్తున్నారు? ఇప్పుడు ఏమన్నా స్కూల్ స్టార్ట్ అయ్యి 15 రోజులు మీరు ఏమన్నా విజిట్ చేశారా అక్కడ? సార్, మా స్కూల్ చూడండి, మా పాఠశాల అవర్ కూడా అసలు ఎప్పుడు పడిపోతుందో అన్నట్టుగా ఉంది. ఇప్పుడు మా పాఠశాల మీరు ఒకసారి వెళ్ళేటప్పుడు చూడండి, అసలు ఏ టైంలో పడిపోతుందో అన్నట్టుగా ఉంది. ఇట్లా పట్టుకొని ఊపండి ఊగుతుంది. 2.5 ఏళ్ళు అవుతుంది గెలిచి ఇప్పటి వరకు కనీసం అవర్ కూడా లేదు. ఇప్పుడు డ్యామేజ్ ఉంది, అది చేయాలని వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు నిధులు లేని నేను ఏడికేం చేయాలి? నువ్వు నిధులు పంపుతలేవు, అవర్ కూడా లేదు. రేపు పొద్దుగాల పిల్లల మీద పడితే పరిస్థితి ఏంది? అట్లుంది పరిస్థితి. రైట్, ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా చివరిగా ఈ గ్రామ ప్రజల తరపు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రికి? నేను చెప్పాల్సిందాళ్ళు ఒకటే, నువ్వు ఇస్తా అన్న 6 గ్యారంటీలు అమలు చేయి ఫస్ట్. నువ్వు ఇస్తా అన్న పింఛన్లు ఇయ్యి ఫస్ట్. నువ్వు ఇస్తా అన్న 2,000 ఇయ్యి ఫస్ట్. నువ్వు ఇస్తా అన్న పెంచుతా అన్న 4,000 పెంచు ఫస్ట్. ఇప్పుడు స్కూటీలు ఇస్తాను, జాబ్లు ఇస్తాను, అన్ని చేసి చూపి ఫస్ట్. లేదంటే నెక్స్ట్ టైం అసలు నీ ప్రభుత్వం అనేది రాదు. ఖచ్చితంగా గులాబీ జెండానే ఎగురుతుంది. ఖచ్చితంగా కేసీఆర్ గారినే గెలిపించుకుంటాము. మేము ఈ రోజు పదవిలో లేకపోవచ్చు, కానీ రేపు పొద్దుగాల
రేపు పొద్దుగాల ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా నీ దృష్టిలో తన దృష్టిలో పడ్డారు. ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. ఖచ్చితంగా కేసీఆర్ గారే సీఎం అవుతారు నెక్స్ట్.